అండి. వెల్కమ్ బ్యాక్ టు వరే మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్‌లో ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్‌గా మరియు తొందరగా టేస్టీగా మటన్ బిర్యానీ అయితే చేసేసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. అండ్ మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. చివరిలో లైక్, కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. ఈ మటన్ బిర్యానీ కోసం అయితే నేను 350 గ్రామ్స్ దాకా మటన్ తీసుకున్నాను. అండ్ దాన్ని ఇంకా చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. కీమా కంటే కాస్త పెద్దగా అనమాట. ఎక్కడ కూడా బోన్ లేకుండా బోన్‌లెస్ తీసుకున్నాననమాట. అక్కడక్కడ లివర్ పీసెస్ అయితే కొన్నొచ్చినాయి. అండ్ ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాను. బోన్స్ మాత్రం ఎక్కడా లేవు. ఇప్పుడు దీన్ని ఇంకొక మిక్సింగ్ బౌల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకుంటున్నా. అండ్ వీటిలోకైతే ఇప్పుడు రుచికి సరిపడా కాసైతే ఉప్పు, పసుపు, 1 స్పూన్ దాకా ఎండుమిర్చి పౌడరు, 1 స్పూన్ ధనియా పౌడరు, చీలికలు కట్ చేసుకున్న 5, 6 పచ్చిమిరపకాయలు, అర స్పూను జీలకర్ర పౌడరు, పావు టీ స్పూన్ అంత మిరియాల పౌడరు అండ్ 2, 3 స్పూన్ల దాకా ఫ్రెష్ పెరుగు. దాంతో పాటుగానే ఒక 2 స్పూన్ల దాకా ఆయిలు. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనము బాగా 2 నిమిషాల పాటు ముక్కలకంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. మ్యారినేట్ చేసేసుకోవాలనమాట. ఒక 2 నిమిషాలు బాగా ఇలా కలిపినట్టయితే ప్రతి ముక్కకి కూడా ఉప్పు, కారం అనేది బాగా పట్టేస్తుంది. అండ్ బిర్యానీ అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అందుకోసమే మనము మ్యారినేట్ చేసేటప్పుడే ఒక 2 నిమిషాల పాటు ఓపికగా బాగా చేసుకోవాలనమాట. ఇలా ప్రతి ముక్కను కూడా ఇలా రబ్ చేసుకున్నట్టు చేసినట్టయితే, కొద్దిసేపు మనం రెస్ట్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్‌గా మనకు బిర్యానీ అనేది టేస్ట్ కుదురుతుంది. ఇలా అంతా 2 మినిట్స్ పాటు బాగా మ్యారినేట్ చేసుకున్నాక అంతా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 1 అవర్ పాటు రెస్ట్ ఇచ్చేద్దాం. తర్వాత ఇప్పుడు ఇంకొక గిన్నెలోకైతే 2 గ్లాసుల బియ్యం అయితే వేసుకున్నా నేను. నేను బాస్మతి రైస్ అయితే వేయట్లేదు. మామూలు రైసే వేసుకుంటున్నాను. వీటిని బాగా చెరిగేసుకొని గిన్నెలో అయితే పోసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకైతే వాటర్ అయితే వేసుకొని 2 సార్లు అయితే నేను బియ్యాన్ని అయితే వాష్ చేసుకుంటున్నాను. దీనివల్ల మనకి ఎక్కడైనా డస్ట్ ఉన్నా లేదంటే చిన్న చిన్న పురుగులు అలాంటివి ఉన్నా కూడా ఏమైనా ఉన్నా కూడా మనకు క్లీన్ అయిపోతాయన్నమాట. తర్వాత ఇందులోకైతే వాటర్ ఏసేసుకొని ఒకసారి అన్నీ ఈవెన్‌గా కలిపేసుకొని దీన్ని కూడా ఒక 1 అవర్ పాటు బియ్యాన్ని నానబెట్టేసుకున్నాం. తర్వాత ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయలైతే 4 తీసుకున్నాను నేను. వీటికైతే పొట్టు తీసేసుకొని అండ్ ఇలా సగం సగం అయితే కట్ చేసి పెట్టినా. మామూలుగా అయితే నైఫ్‌తో కట్ చేసుకుంటాం మనము పొడువుగా. కానీ బిర్యానీకైతే అలా కట్ చేసుకోవడం వల్ల కొంచెం ముక్కలనేది కొంచెం మందంగా వస్తాయి కాబట్టి తొందరగా ఫ్రై అయితే అవ్వవు. అందుకోసమే నేను పొటాటో స్లైసర్‌తో ఇలా కట్ చేసుకుంటాననమాట. దీనివల్ల ముక్కలనేది బాగా పల్చగా వస్తాయి ఉల్లిపాయ ముక్కలు. అండ్ మనకు తొందరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. నేనెప్పుడు బిర్యానీ చేసినా కూడా ఇలాగే చేస్తా. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బిర్యానీ పాట్ అయితే పెట్టేసుకుందాం అండి. ఇందులోకైతే 100 గ్రాముల దాకా ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనకు ఇందులోకైతే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలనైతే వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు ఫస్ట్ 2 మినిట్స్ పాటు మనము హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. దానివల్ల మనకు ఆయిల్ అనేది ఎక్కువగా అబ్జర్వ్ చేసుకోకుండా ఫ్రై అవుతాయి. చక్కగా ఉల్లిపాయ ముక్కలనేవి ఫ్రై అవుతాయి. తర్వాత ఇందులోకైతే కాస్త సాల్ట్ అయితే వేసుకున్నట్టయితే మనకి ఇంకొంచెం అయితే తొందరగా ఉల్లిపాయ ముక్కలనేది ఫ్రై అవుతాయన్నమాట. రాను రాను మనము మీడియం ఫ్లేమ్‌లోకైతే టర్న్ చేసేసుకోవాల. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఉల్లిపాయ ముక్కలన్నిటిని కూడా జాలిగరిటెలోకైతే తీసుకొని అన్నీ కూడా మనం ఇలా ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా ఇలా స్ట్రెయిన్ చేసేసేయాలన్నమాట. చూసారు కదా వీడియోలో. అలా మనం గరిటెలోకైతే వేసుకొని అన్నీ కూడా గరిటెతో ఇలా జస్ట్ ఇలా ప్రెస్ చేసినట్టయితే ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా మనకు కింద పడిపోతుందన్నమాట. చూడండి బాడీ మీద పడిపోతుంది కదా అంతా. తర్వాత ఈ ఉల్లిపాయలు ఇంకొక ప్లేట్‌లోకైతే తీసి పెట్టుకుందాం. కాసేపటి తర్వాత అవి చల్లారినాక పొడి పొడి అయిపోతాయన్నమాట. ఇప్పుడు ఇదే కడాయిలోకి మనం ఇంకా ఆయిల్ వేయక్కర్లేదు. అదే సరిపోతుంది మనకు ఆయిల్ అయితే. ఇప్పుడు ఇందులోకైతే హోల్ గరం మసాలా అయితే వేసేసుకోవాలన్నమాట. అండ్ చెక్క, లవంగ, తర్వాత యాలక్కులు, తర్వాత స్టారు, తర్వాత బిర్యానీ ఆకు, దాంతో పాటు మరాఠీ మొగ్గ, ఇంకా ఉంటాయి కదండీ అనీసు. అవన్నీ కూడా మనము వేసేసుకున్న తర్వాత చిల్లికలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3, 4 దాంతో పాటు 5, 6 జీడిపప్పుల ముక్కలు కూడా వేసేసుకొని అన్నీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అవుతున్నట్టుగానే ఇందులోకైతే ఒక పెద్ద స్పూన్ అంతా ఫ్రెష్‌గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కాస్త పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాం. అండ్ దీంతో పాటు కాస్త కొత్తిమీర కూడా
వేసేసుకుందాం. చిన్నగా కట్ చేసి వేసేసుకొని, ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. అండ్ మీడియం ఫ్లేమ్ మీద అయితేనే ఇది బావుంటుంది. ఇప్పుడు ఇందులోకైతే ఒక స్పూన్ అంతా షాజీరా కూడా వేసేసుకున్నా నేను. ఇవన్నీ వేసినాక మనకు ఒక 2 నిమిషాల పాటు మనం మీడియం ఫ్లేమ్ మీదనే బాగా ఫ్రై చేసుకోవాలనమాట. తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ మటన్ అంతా కూడా ఇందులోకైతే వేసేసుకుంటున్నాను. ఇది వేసిన తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాం. మొత్తం అంతా కూడా మీదకి, కిందకి అంతా కూడా బాగా ఈవెన్‌గా కలిపేసుకోవాలి. అండ్ ఫస్ట్‌లోనే వాటర్ వేయకుండా మనం ఇలాగే దీన్నైతే ఉడికించాలి. చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకున్నాను కాబట్టి చాలా తొందరగా అయితే మటన్ అయితే ఉడికిపోతుందనమాట. సో, మూత పెట్టి మనమైతే ఒక 10-20 మినిట్స్ పాటు మనం ఉడికించుకుందాం. చూడండి 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్నా మీకు నేను. చక్కగా ఉడికిపోయింది కదా! అండ్ థిక్‌నెస్ అనేది వచ్చేసింది కదా! దగ్గర పడిపోయింది కదా! బాగా గ్రేవీ కూడా చూడండి. ముక్క ఇలా ముట్టుకొని చూస్తే మనకు ఎలా అయిపోతున్నాయి కదా! పీసెస్ పీసెస్. సో, ఉడికిపోయింది. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన వండి పెట్టుకున్న రైస్‌ని దాదాపుగా 70% అయితే ఉడికించుకోవాలి రైస్‌నైతే పక్కన. ఇప్పుడు ఆ రైస్ తీసుకొచ్చి మనం ఈ ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పాట్‌లోకైతే వేసేసుకోవాలనమాట. లేయర్లుగా వేసేసుకొని, తర్వాత ఇందులోకి ఫస్ట్ అయితే రైస్ ఏసి, తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. తర్వాత కొద్దిగా పుదీనా, అలాగే కొత్తిమీర వేసుకొని, మళ్ళీ దీనిపైన ఇంకొక లేయర్‌గా రైస్ వేసుకుందాం. తర్వాత కూడా సేమ్ ఇలాగే మనము ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొంచెం నేనైతే కుంకుమ పువ్వునైతే పాలలో కలిపేసుకున్న, అది కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల ఫ్లేవరు, టేస్ట్ అనేది బావుంటుందనమాట. తర్వాత దీనిపైన కూడా ఫ్రైడ్ ఆనియన్స్ ఏసుకుంటున్నా. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా మళ్ళీ యాడ్ చేస్తున్నా. ఇలాగే సేమ్ ప్రాసెసు 2, 3 లేయర్లుగా మనం వేసుకోవాలనమాట. వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిగిలి ఉన్న ఇప్పుడు కుంకుమ పువ్వు వాటర్ కూడా అంతా కూడా వేసేస్తున్నా. కుంకుమ పువ్వు పాలనమాట. పాలలో కలిపేసుకున్నాను. అది కూడా అంతా కూడా మిక్స్ చేసేసుకున్నాను. వేసిన తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత మనము చూద్దాము. చూడండి చక్కగా అంతా కూడా బాగా ఉడికిపోయింది కదా! రైస్ కూడా. ఇప్పుడు కింద నుంచి మనం ఇలా జస్ట్ కొంచెం ఎక్కువగా కలపకుండా, కొంచెం అలా జస్ట్ కదిలించినట్టయితే మనకు బియ్యం అనేది, రైస్ అనేది విరగకుండా ఉంటుందనమాట పొడి పొడిగా. లేదంటే రైస్ అనేది విరిగిపోతుంది. ఇలా కొంచెం నెమ్మదిగా, స్లోగా ఇలా అంతా కలపాలనమాట. మొత్తం అంతా గట్టిగా కలపకుండా స్లోగా కలుపుకోవాలి. సో, చూసారు కదా! ఎంత కలర్‌ఫుల్‌గా ఉంది. పైన నేను టేస్ట్ కోసమయితే నెయ్యయితే ఒక 3, 4 స్పూన్ల దాకా అయితే యాడ్ చేసేసుకున్నాను నేను. కావాలనుకుంటే మీరు ఫస్ట్‌లోనే ఫ్రై చేసేటప్పుడైనా కూడా వేసుకోవచ్చు. చూసారు కదా! ఎంత చక్కగా కుదిరింది కదా బిర్యానీ. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోస్ చూస్తూ ఉండండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకి షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా వీడియోస్ చూడని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. Until then, bye. Thanks for watching.